మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారంటున్నారు చిరు వ్యాపారులు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడంతో గతంలో కంటే ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చారంటున్నారు. సమ్మక్క సారలమ్మ దయతో బిజినెస్ బాగా జరిగిందంటున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మేడారం జాతరకు వచ్చిన భక్తులు దాదాపు ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారు. దాంతోపాటు ఇక్కడ గత నెల రోజులుగా చాలామంది వ్యాపారులు వ్యాపార సంస్థల్లో ఇటు చిరు వ్యాపార సంస్థల్లో కావచ్చు, ఇటు హోటళ్ళలో పనిచేసే వంట వాళ్ళు పని వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి నెల రోజులుగా ఇక్కడే ఉన్నారు. గత వారం రోజులుగా కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి లక్షలాది మంది భక్తులకు అమ్మవారిని దర్శించుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. సో వాళ్ళందరికీ అయితే వివిధ వంటల్లో కావచ్చు, ఇటు హోటళ్ళలో కావచ్చు, వారికి అయితే తినుబండారాలు అందించేందుకు వీళ్ళు పనుల్లో నిమగ్నమైనారు. వాళ్ళు ఎట్లా పనిచేసిండ్రు, ఇప్పుడు జాతర అయిపోవచ్చింది అంటే ఈరోజు సాయంత్రంతో అమ్మవార్లు వనంలోకి పోతారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది మొత్తం జాతర మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బాస్ నీ పేరు? నా పేరు నరేష్. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? గత 10 days అవుతుంది. 10 days కాంచి అసలు నిద్ర లేదు, ఏం లేదు. 24 అవర్స్లో ఒక 2 hours నిద్రపోవడం, ఏమైనా తినడం, అంతేగాని ఈ 1 week మాత్రం చాలా బాగుంది. రేపు సండే కూడా ఇంకెక్కువ ఉండవచ్చు, సండే కాబట్టి హాలిడే ఉండదు కాబట్టి. మండే ఉన్న ట్యూస్డే కొంచెం తగ్గుతుంది. ఇప్పుడైతే పర్లేదు సార్, జనాలు ఫుల్ మంది ఉన్నారు. గతంలో ఇంతకుముందు జాతరలకు వచ్చినా ఇంతకుముందు ఎప్పుడన్నా? ఇప్పుడు ఈసారి మూడోసారి సార్. అంటే మూడోసారి అంటే పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఉన్నారు జనాలు. ఎందుకు అని అంటే ఈసారి కొంచెం న్యూ మోడల్ చేసిళ్ళు కదా రేవంత్ రెడ్డి గారైనా సీతక్క గారైనా, దానివలన చూడడం కోసమైనా చాలామంది పబ్లిక్ రావడం జరిగింది. ఎట్లా ఉంది ఇప్పుడు? ఎంత ఇచ్చారు నీకు జీతం ఈ 10 రోజులకి? జీతం అంటే డైలీ 24 hours 1500 అట్లా ఉంటుంది. 1500 అంటే 24 hours చేయడమే. ఇప్పుడు దోశలు వేయడం, పూరి వేయడం, బోండా వేయడం, బిర్యానీ వేయడం, ఫ్రైడ్ రైస్ వేయడం, 24 hours అదే వర్కే. ఇక 24 గంటలు జనం వస్తూనే ఉన్నారా, తింటూనే ఉన్నారా? 24 గంటలు. ఇక టైమింగ్ అనేది ఏం లేదు. జాతర అయిపోతుంది కదా, మరి ఏంది తర్వాత ఏంది నీ ఉపాధి? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే కదా సార్, ఇదే పని. ఉన్న ఈ వారం 10 రోజులు ఎక్కువ సంపాదిస్తావా? ఏమన్నా ఊర్లో దానికంటే ఎక్కువ వస్తాయా పైసలు? ఏమన్నా ఎక్కువ వస్తాయి. అక్కడ 30,000 వస్తాయి, ఇక్కడ 50,000 అట్లా వస్తాయి, 50-60 వస్తాయి. చిరు వ్యాపారులు కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, ఇటు అయితే వంట వాళ్ళు, వీళ్ళందరూ కూడా మొత్తం జాతరలో బిజీగా కనిపిస్తున్నారు. 24 గంటల్లో ఒక 2-3 గంటలు కూడా వీళ్ళు నిద్రపోని పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఏదైతే వచ్చే భక్తులందరూ కూడా 24 hours మొత్తం గిరాకీ ఉంటుందని కూడా చెప్తున్నారు. సో పని వాళ్ళకు తీరిక లేకుండా మొత్తం పని ఉంటుంది. నేను కూడా రెగ్యులర్గా చూస్తున్నా. ఎట్లుంది మొత్తం బిజీ గడుపుతున్నావు? ఎట్లా ఏమేమి చేసినావు నువ్వు ఈ వారం రోజుల? చికెన్, మటన్, బిర్యానీ అన్నీ చేస్తుంది. ఈ వారం రోజులలో మొత్తం అంటే ఎన్ని గంటలు నిద్రపోయినావు? 4-5 గంటలు. 4-5 గంటల టైం దొరికిందా నీకు? ఎంత ఇచ్చారు జీతం ఇప్పుడు మామూలుగా రోజుల కంటే? ఇప్పుడు ఎంత ఉంటుంది ఎక్కువ జీతం నీకు? 2,000-2,500 ఇస్తారు. అంటే జాతరకు వచ్చి ఇప్పుడు ఈ వారం రోజుల్లో సంపాదించుకొని పోతే ఎంత సంపాదిస్తావు? 50,000-70,000 సంపాదించుకోను. చిరు వ్యాపారులు కావచ్చు, ఇక్కడ పని వాళ్ళు కావచ్చు, మొత్తం జాతరలో బిజీగా గడిపిండ్రు. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు నిరంతరం 24 గంటలు రాత్రి పగలని తేడా లేకుండా హోటల్లో కావచ్చు, ఇతర షాపుల్లో కావచ్చు కనిపిస్తూ ఉన్నారు. సో అట్లనే పని వాళ్ళు కూడా మొత్తం 1-2 గంటలు నిద్రపోతూనే వ్యాపారాలు ముగించుకున్నారు. రేపు ఆదివారం కూడా కావడంతో రేపు కూడా రష్ ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో ఈ జాతర ముగిసిన తర్వాత మళ్ళీ యథావిధిగా తమ గ్రామాలకు వెళ్తామని చెప్పి పని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీధర్, విసి న్యూస్, మేడారం నుండి.